హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి డిఫరెంట్ వేకెన్సీస్ వచ్చున్నాయి. మనకి తెలిసిందే, అండర్ గ్రాడ్యుయేటు. అయితే చాలామంది నన్ను ఈ ఆర్ఆర్బి ఎలా లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళ పర్క్స్ ఎలా ఉంటాయి, జాబ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి రైల్వే ఎంప్లాయీకి ఎలా ఉంటుంది, లైఫ్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళకి రైల్వే క్వార్టర్స్ అంటారు, లేదంటే రైల్వేకి సంబంధించి వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఎలా ఉంటాయి, డిఏలు ఎలా ఉంటాయి, దాని తర్వాత మనకి పాసెస్ ఎలా ఉంటాయి, రైల్వేకి సంబంధించి మనం ఎక్కడైనా తిరగొచ్చా, ఏ ఊరైనా తిరగొచ్చా, వాళ్ళకి బోనస్ ఎలా ఉంటాయి, వాళ్ళకి స్పెక్ట్స్ అలవెన్స్ ఏమైనా ఇస్తారా, రైల్వే స్కూల్స్ ఎలా ఉంటాయి, రైల్వే హాస్పిటల్స్, క్వార్టర్స్, బ్యాంక్స్, ఇంక్రిమెంట్ ఏమైనా ఉంటుందా, డిఏలు ఎలా ఉంటాయి, చనిపోతే వాళ్ళకి ఎలా వాళ్ళ జాబ్ ఏమైనా ఇస్తారా, వాళ్ళ ఫ్యామిలీలో లీవ్స్ ఎలా ఉంటాయి, ఎడ్యుకేషన్ అలవెన్స్లు కానీ ఇవన్నీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ వీడియో లాస్ట్ ఎండ్ వరకు స్టిక్ అవ్వండి, మీకు క్లారిటీగా వచ్చేస్తుంది రైల్వే ఎంప్లాయీస్కి సంబంధించి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది. ఓకే అయితే ఈ వీడియో మొత్తం నేను మీకు ఎందుకు చేసిస్తున్నాను అంటే, మీరు ప్రస్తుతం చదువుకుంటున్న దానికి ఇంకా బూస్టప్ ఇవ్వడానికే. అయితే మీ స్టడీస్ ఇంకా బూస్ట్గా ఇంకా బాగా చదవాలి, తొందరగా రైల్వే జాబ్ క్రాక్ చేసేసేయాలి. ఓకే రైట్. సో ఫస్ట్ రైల్వేకి సంబంధించి అద్భుతమైన పర్క్ ఏదైనా ఉంది అంటే అది దివాళీ బోనస్. దివాళీకి సంబంధించి వీళ్ళు రైల్వే నుంచి ప్రతి ఎంప్లాయీకి గెస్టెడ్ డౌన్ లెవెల్లో లెవెల్ 6, లెవెల్ 5, లెవెల్ 4 ఈ డౌన్ లెవెల్లో ఏదైతే ఉందో వాళ్ళకి మినహాయించి మిగతా వాళ్ళందరికీ, అంటే ఎన్టీపీసీలో ఉన్న వాళ్ళందరూ కవర్ అవుతారండి. ప్రస్తుతం ఎన్టీపీసీలో వాళ్ళందరూ కవర్ అవుతారు. వాళ్ళకి 17,951 ప్రస్తుతం ఉన్న ప్రైస్ ఇది. దివాళీకి ఒక వన్ వీక్ ముందే వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది. వాళ్ళ అకౌంట్లో దివాళీ బోనస్ క్రెడిట్ అవుతుంది. వేరే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవ్వరికీ ఇలాంటి క్రెడిట్ ఉండదు. ప్రస్తుతం నేను గవర్నమెంట్ ఎంప్లాయీనే, మాకు ఎవ్వరికీ ఇలాంటి క్రెడిట్ లేదండి. సో రైల్వే వాళ్ళకి మాత్రం ఇలాంటిది ఉంటుంది. రైల్వేలో జాయిన్ అవ్వకముందు మీకు స్పెక్ట్స్ ఉంటే మాత్రం జాయినింగ్ ఇవ్వరు. కొన్ని పోస్ట్కి స్టేషన్ మేనేజర్ కానీ, ట్రైన్ మేనేజర్ కానీ ఇలాంటి వాళ్ళకి స్పెక్ట్స్ ఉంటే మీకు జాబ్లో జాయిన్ ఇవ్వరు. ఫెయిల్ చేసి మిమ్మల్ని A2 కానీ B2లో కన్నా తక్కువ ఉంది, C2 C3 ఇలాంటివి వచ్చినాయి అనుకోండి, మీకు బ్లైండ్నెస్ ఎక్కువ ఉందని చెప్పి స్పెక్ట్స్ ఉన్నా సరే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. అయితే దీని గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరికి ఎంత బ్లైండ్నెస్ ఉండాలి, ఎవరికి ఎంత స్పెక్ట్స్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అయితే ఒకవేళ స్పెక్ట్స్ లేకుండా జాయిన్ అయ్యారు, కానీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత స్పెక్ట్స్ వచ్చినాయి, అయితే పరిస్థితి ఏం తీసేస్తారా? లేదు, మీకు స్పెక్ట్స్ అలవెన్స్ ఇచ్చి మరీ జాబ్లో పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం మీకు 2,700 స్పెక్ట్స్ అలవెన్స్ ఇస్తారు. మీకు కావాలి అంటే 2 స్పెక్ట్స్ కొనుక్కోవచ్చు, ప్రతి సంవత్సరం ఇస్తారు ఇది. ఓకే నెక్స్ట్ వచ్చేసి మీకు రైల్వే స్కూల్స్. నార్మల్గా మనం కార్పొరేట్ స్కూల్స్లో చదివించడానికి ఇష్టపడతాం, రైల్వే స్కూల్స్లో కూడా స్టడీ బాగుంటుంది. కావాల్సిన వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇక్కడ చేసుకోవచ్చు. లేదు నేను బయట చదివించుకుంటాను అంటే మీకు చిల్డ్రన్కి ఒక్కొక్క పిల్లోడికి 27,000 వరకు మీకు ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇస్తారు. చూద్దాం, అది కూడా స్లైడ్లో నేను చెప్పాను. ఓకే, రిలాక్స్గా కూర్చొని వీడియో చూడండి, మీకు హాయిగా అర్థమైపోతుంది మొత్తం క్లియర్గా. రైల్వేకి సంబంధించి లైఫ్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా మీ కళ్ళ ముందు చూపించేస్తాను. ఓకే, రైల్వే హాస్పిటల్స్. నార్మల్గా గవర్నమెంట్ హాస్పిటల్కి ఈహెచ్ఎస్ కార్డ్స్ అని ఉంటాయి, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అని చెప్పి. ప్రతి నెల 220 రూపాయల నుంచి 250 రూపాయల వరకు మన శాలరీలో కట్ అవుతూ ఉంటుంది. అయితే దీని ఈహెచ్ఎస్ కార్డు తీసుకొని మనం ఏం చేస్తామంటే, నార్మల్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ చెప్తారు. మన ఆంధ్రప్రదేశ్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం విజయవాడ సిటీ తీసుకుంటే, విజయవాడ సిటీలో ఒక 10-20 హాస్పిటల్స్ చెప్తారు. ఆ 20 హాస్పిటల్స్లో మనం వెళ్తే మనకి ఈ ఈహెచ్ఎస్ కార్డు వాడుకొని మనకి ట్రీట్మెంట్ ఫ్రీగా చేసిస్తారు. అయితే ముందు చిన్న వాటికి కాదు, పెద్ద వాటికి మాత్రమే చేస్తారు. ఓకే, చిన్న వాటికి లిస్ట్ ఉంటుంది, ఏ వ్యాధులకి ట్రీట్మెంట్ ఉంటుందని. కానీ ఈ రైల్వే హాస్పిటల్స్లో ఎలా ఉంటుందంటే, మీకు A to Z అన్నీ ఫ్రీగా చేస్తారు. చిన్న వాటికి నార్మల్గా ఎంప్లాయీస్ అందరూ చిన్న హాస్పిటల్ చూపించుకుంటారు, కానీ పెద్ద వాటికి అన్నిటికీ ఇందులోనే రైల్వే హాస్పిటల్స్లోనే రైల్వే ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి చూపించుకుంటూ ఉంటారు. నెక్స్ట్ సెగ్మెంట్ రైల్వే క్వార్టర్స్ ముందు చాలా బాగుండేవి, ప్రస్తుతం అయితే మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. ముంబై లాంటి ఏరియాస్లో మీరు చూసుకుంటే కొత్తగా రైల్వే క్వార్టర్స్ అవన్నీ కట్టారు కాబట్టి బాగున్నాయి, 1 BHK 2 BHK అలా ఉన్నాయి. కాకపోతే అవి ఆల్రెడీ బుక్ అయిపోయి ఉంటాయి. పెద్ద ఆఫీసర్స్ వీళ్ళందరూ బుక్ చేసుకుంటారు. ఎన్టీపీసీ లెవెల్లో మీకు రైల్వే క్వార్టర్స్ వస్తుందా అంటే కాదు అనే ఎక్స్పెక్ట్ చేసుకోండి. రైల్వే క్వార్టర్స్ రెంట్ ఫ్రీ కానీ ఎక్స్పెక్ట్ చేసుకోకండి, రైల్వే క్వార్టర్స్ వదిలేసేయండి. ఓకే, రైల్వే బ్యాంక్స్ ఎలా ఉంటాయి? రైల్వే బ్యాంక్స్ ఏంటి చూడండి, రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ బ్యాంక్ జైపూర్ అని చెప్పి ఉంది ఇక్కడ. ఓకే, రైల్వే బ్యాంక్స్ ఉంటాయి, ఎవ్రీ జోన్కి ఒక బ్యాంక్ ఉంటుంది. నార్మల్గా మీరు ఏదైనా బ్యాంక్ వెళ్ళారనుకోండి, 8 నుంచి 12% వడ్డీ వేస్తారు. యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్గా మీకు సింపుల్గానే లోన్ వచ్చేస్తుంది, కానీ
8-12% లోన్ ఇంట్రెస్ట్ అయితే వేస్తారు. కానీ రైల్వే బ్యాంక్లో 5% అండ్ విత్ ఇన్ 2 to 3 days మీ లోన్ అప్రూవల్ అయిపోయి అకౌంట్లో డబ్బులు కూడా పడిపోతాయి. వారాలు నెలల తరబడి కాదు. నార్మల్ బ్యాంక్స్లో మీరు అప్లై చేయాలి అంటే మినిమం 10-15 రోజులు ఎక్స్పెక్ట్ చేసుకోవడమే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు రైల్వేకి సంబంధించి రైల్వే ఎంప్లాయీస్కి ఇంక్రిమెంట్ అండ్ డిఏ అని ఉంటుందండి. ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ప్రతి సంవత్సరం మీకు మీ శాలరీకి సెర్టెన్ పర్సెంట్ మీ పే స్కేల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ పే స్కేల్ 52,500 అనుకుందాము. నెక్స్ట్ పే ఉంటుంది 53,100 అని చెప్పి నెక్స్ట్ పే ఉంటుంది. ఇలా పే స్కేల్ ఉంటుంది. నెక్స్ట్ 54,300 అని ఉంటుంది. సో ఇది పే స్కేల్ అంటాం దీన్ని. ఈ పే స్కేల్లో ఫస్ట్ ఇది వచ్చింది కదా మీకు జాయినింగ్ అవ్వగానే, నెక్స్ట్ పే దీనికి వెళ్తారు మీరు. దీన్ని ఇంక్రిమెంట్ అంటాం. ప్రతి ఇయర్కి ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఇక్కడ నుంచి ఇక్కడ నెక్స్ట్ ఇలా మీ పే స్కేల్కి వెళ్తూ ఉంటారు. చివరిలో మీ పే స్కేల్ ఉంటుంది 52,000 అనుకోండి. 52,000 నుంచి 52,500 నుంచి మీ పే స్కేలు 1,20,000 అనుకోండి. సో ఇంతవరకు మీ పే స్కేల్ మధ్యలో ఏదైతే వ్యారీ అవుతూ ఉంటుందో ప్రతి సంవత్సరం మీరు ఇంక్రిమెంట్ అవుతూ ఉంటారు. ప్రతి 6 సంవత్సరాలకి 2 ఇంక్రిమెంట్లు వస్తాయి. 2 ఇంక్రిమెంట్స్ వస్తాయి ప్రతి 6 సంవత్సరాలకి. ఓకే, ఎవ్రీ ఇయర్ ఇది నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మీకు ఇంక్రిమెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం రైల్వే ఎంప్లాయీస్ కూడా ఇంక్రిమెంట్లో ఎక్కడ తేడా ఉండదండి. రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయ్కి ఎలా ఉంటుందో రైల్వే ఎంప్లాయీ కూడా అలానే ఉంటుంది. కానీ డిఏ విషయానికి వస్తుంది, రెగ్యులర్ ఎంప్లాయీకి రైల్వే ఎంప్లాయీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. నార్మల్గా అయితే ఈ డిఏ బకాయిల రూపంలో దాచిపెట్టుకుంటూ ఉంటుంది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రైల్వే దగ్గర ఎలా ఉంటుందంటే ప్రతి 6 నెలలకి మీకు డిఏ ఇచ్చేస్తుంది. ఈ డిఏ అంటే తెలుసా? డియర్నెస్ అలవెన్స్ అంటాము. డియర్నెస్ అలవెన్స్ ఇది ఎందుకు ఇస్తారు అంటే, నార్మల్గా మీకు ఈ సంవత్సరం పెట్రోల్ 100 రూపాయలు అనుకోండి 1 లీటరు. వచ్చే సంవత్సరము 120 రూపాయలు అయింది అనుకోండి. ఎందుకు అయింది అంటే ఇన్ఫ్లేషన్ వల్ల 20 రూపాయలు పెరిగింది. అయితే ఈ 20 రూపాయలు పెరిగింది కదా, సో ఈ 20 రూపాయలు పెరగడం వల్ల ఉద్యోగి నష్టపోకూడదు అని చెప్పి ఈ డియర్నెస్ అలవెన్స్ అనేది ప్రతి 6 నెలలకు ఒకసారి ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి 5%, 2%, 10% అనేది చూసుకుంటూ ఇస్తూ ఉంటారు. ఈ డియర్నెస్ అలవెన్స్ నార్మల్ ఎంప్లాయీస్కి అంత తొందరగా రావు. నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా డిఏ బకాయిలు 2-3 బకాయిలు ఉన్నాయి. అలానే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా బకాయిలు ఉంటాయి. కానీ రైల్వే ఎంప్లాయీస్కి తూచా తప్పకుండా 6 నెలలకు ఒకసారి వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మెయిన్ ఇంకో ఇష్యూ వచ్చేసి, ఒక గవర్నమెంట్ జాబ్లో మనం వచ్చేది ఎందుకు? ఫస్ట్ ప్రస్తుతం ఉన్న జాబు తీసేయడానికి అంత ఈజీగా తీసేయలేరు. ప్రైవేట్ జాబ్లో ఎంత ఉంటుంది? సింపుల్గా బాస్కి కోపం వచ్చిందా తీసేశాడు. కానీ గవర్నమెంట్ జాబ్లో ఏంటి? అంత సింపుల్గా తీసేయలేరు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని తీసేయాలి అంటే దానికి ఒక చిన్న కమిషన్ వేస్తారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి, ఇతను ఇలా చేశాడు, ఈ తప్పు చేశాడు, అందుకనే తీస్తున్నాం అని చెప్పి మెమోలు ఉంటాయి, షోకాజులు ఉంటాయి, షోకాజ్ నోటీసులు ఉంటాయి, ఛార్జ్ మెమోలు ఉంటాయి, దాని తర్వాత సస్పెన్షన్ ఉంటుంది, దాని తర్వాత టర్మినేషన్ ఉంటుంది. ఇన్ని స్టేజెస్ తర్వాత మీరు తప్పులు చేసినా, ఒక తప్పు చేశారా మెమో, 2వ తప్పు చేశారా షోకాజు, ఇంకో 3 ఛార్జ్ మెమో, ఇంకో 3 ఇలా సస్పెన్షను, టర్మినేషన్, చాలా దూరం తర్వాత టర్మినేషన్ అనేది జరుగుతుంది. చాలా వరకు ఇక్కడే ఆగిపోతుంది చాలా ఎంప్లాయీస్కి. ఓకే, అదే జాబ్ సెక్యూరిటీ అంటాము. ఓకే, అయితే ఈ జాబ్ సెక్యూరిటీ తర్వాత ఏంటి? రిటైర్ అయ్యేటప్పుడు లంసమ్ అమౌంట్ వస్తుంది. ఓకే, లంసమ్ అమౌంట్ వస్తుంది అనేది ఇంకొకటి ఏంటి? ఒకవేళ ఇన్ బిట్వీన్ ఏమన్నా అయితే, మనకి గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏమన్నా అయితే, ఒకవేళ చనిపోతే, అలాంటి టైంలో గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళ ఫ్యామిలీలో ఒకతనికి జాబ్ వస్తుంది అండ్ పెన్షన్ వస్తుంది అనేది ఒక ధైర్యం అన్నమాట. ఇందుకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా వరకు గవర్నమెంట్ జాబు కావాలి అని చెప్పి కోరుకునేది ఈ 3 రీజన్స్కే. ఒకటి జాబ్ సెక్యూరిటీ, రెండోది రిటైర్ అయ్యేటప్పుడు లంసము అండ్ పెన్షను, మూడోది వచ్చేసి ఎవరైనా చనిపోతే ఆ ఫ్యామిలీలో జాబ్, గవర్నమెంట్ జాబ్ కంటిన్యూ వంశపారంపరంగా వస్తూ ఉంటుంది. ఓకే, అయితే ఈ రైల్వేకి నార్మల్ వాటికి డిఫరెన్స్ ఏంటంటే, రైల్వేలో జాబు ఇస్తారు. ఒకవేళ చనిపోతే ఒక ఎంప్లాయీకి జాబ్ ఇచ్చి ఫ్యామిలీలో వాళ్ళ మిస్సెస్, వాళ్ళ డిపెండెంట్స్ ఎవరున్నారు వాళ్ళకి పెన్షన్ కూడా ఇస్తారు. నార్మల్గా ఏదో ఒకటి ఇస్తారు గవర్నమెంట్ జాబ్లో, కానీ రైల్వే ఎంప్లాయీలో 2 ఇస్తారు. అండ్ చనిపోంగులోనే అదే రోజు వాళ్ళ ఫ్యామిలీకి 25,000 అకౌంట్లో వేస్తారు. ఓకే, సెక్యూరిటీ గురించి డిస్కస్ చేస్తున్నాను. ఏంటి సార్ దాని గురించి మాట్లాడుతుంది? చనిపోతే మనం జాబ్లో జాయిన్ అయ్యేదే సెక్యూరిటీ కోసం, మన ఫ్యామిలీని పోషించడానికి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే, రైల్వేలో నార్మల్ ఎంప్లాయీస్ కూడా ఉంటుంది ఇది, కానీ పర్ఫెక్ట్గా రైల్వేలో పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతూ ఉంటుంది. మెటర్నిటీ, ఒకవేళ వైఫ్ మిస్సెస్ ప్రెగ్నెన్సీగా ఉన్నారు అంటే, అలాంటి టైంలో మొగాడికి ఎవరైతే హస్బెండ్ ఉన్నారో అతనికి 15 రోజులు సెలవా? 15 రోజులేనా? అవును, 15 రోజులే. మేల్స్కి ఇక్కడ వివక్ష చూపిస్తున్నారు. ఉమెన్స్ పాపం వాళ్లే కదా ప్రెగ్నెన్సీ క్యారీ చేసేది. ఓకే, అయితే ఉమెన్స్కి 6 నెలలు, 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలు ఇంటూ 6 నెలలు,
ఒక పిల్లోడికి 6 నెలలు బిఫోర్ ద బర్త్, ఇంకో పిల్లోడికి ఇంకో 6 నెలలు, ఇలా 6 నెలలు వాళ్ళు మెటర్నిటీ సెలవు పెట్టుకోవచ్చు, ఎంఎల్స్ పెట్టుకోవచ్చు. ఓకే. అయితే ఒకవేళ ఆఫ్టర్ బర్త్ బాబుకి ఏమన్నా ప్రాబ్లంగా ఉంది అంటే ఈ ఎంఎల్ని ఎక్స్టెండ్ కూడా చేసుకో. అది అయిపోయింది, బాబు పుట్టేశాడు, బాగానే ఉంది. పిల్లోని పోషించాలి కదా. తల్లికి 24 నెలలు అంటే 2 సంవత్సరాలండి, అక్షరాల 2 సంవత్సరాలు జీతం ఇచ్చి సెలవు పెట్టుకోవడానికి తల్లికి పర్మిషన్ ఇస్తారు. అవును, అంటే ఒకేసారి పెట్టుకోవాలా అంటే బాబుకి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఎన్ని తడవలు కావాలంటే అన్ని తడవలు పెట్టుకోవచ్చు. ఈ నెల 15 రోజులు కావాలండి, ఒక 6 నెలల తర్వాత ఇంకో 2 నెలలు సెలవు కావాలి, ఒక 4 సంవత్సరాలు, బాబుకి 4 సంవత్సరాలు వచ్చేటప్పటికి 1 నెల సెలవు కావాలి, బాబుకి ఏదో పేరు పెట్టడం, ఏదో 4 నెలల తర్వాత పేరు పెట్టామనుకోండి ఎగ్జాంపుల్. ఇలా డిఫరెంట్ సిచ్యువేషన్స్ వాడుకొని వాళ్ళు 2 సంవత్సరాల సెలవుని ప్రశాంతంగా వాడుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంది కదా బెనిఫిట్. ఏ ప్రైవేట్ సెక్టార్లో దొరుకుతుంది ఇలాంటి బెనిఫిట్ చెప్పండి? చనిపోతే నెక్స్ట్ ఎంప్లాయీకి, వాళ్ళ ఫ్యామిలీలో ఎంప్లాయీకి ఏ ప్రైవేట్ సెక్టార్ జాబ్ ఇస్తుంది చెప్పండి? అది గవర్నమెంట్. అందుకనే గవర్నమెంట్ జాబ్కి అంత క్రేజ్. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్, చాలా బెనిఫిట్ అయింది రైల్వే ఎంప్లాయీస్కి ఏంటంటే 27,000 ఎడ్యుకేషన్ అలవెన్స్ కింద 2 పిల్లలకి ఇస్తారు. నాకు 2 పిల్లలండి ఎగ్జాంపుల్ అనుకుందాము. 27,000 ఇంటూ 2 54,000 నాకు ఇస్తారండి ప్రతి సంవత్సరం. ఓకే, 54,000 ఫీజు కట్టుకోవడానికి ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇస్తారు. సార్ ఒకవేళ నాకు కమలలు పుట్టారండి, ఫస్ట్ కానుపులో 2 పుట్టారు, 2 పిల్లలు. ఓకే, 2 కిడ్స్ పుట్టారు. అయితే రెండో కానుపులో ఇంకొక బాబు, రెండో కానుపులో ఇంకొక బాయ్ పుట్టాడు. ఓకే, ఇంకో కిడ్ పుట్టాడు అనుకుందాం. అయితే ఎంతమంది? 3 పిల్లలు అయ్యారు కదా, 3కి ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇస్తారు. అది రైల్వేలో ఉన్న అద్భుతం. ఓకే, ఇన్ని అలవెన్స్లు ఇస్తున్నారు కాబట్టి రైల్వే లాసెస్లో రన్ అవుతుంది ఏమో, నాకు తెలియదండి, ఏమో అంటున్నా. ఓకే ఓకే నెక్స్ట్ వచ్చేసి పాస్. మనం రైల్వే ఎంప్లాయ్ అవ్వంలోనే యాడికని ట్రావెల్ చేసుకోవచ్చు అని మీ భ్రమ. పాస్, పీటీఓ అని చెప్పి 2 ఉన్నాయి. ఎన్టీపీసీ వాళ్ళకి, ఎన్టీపీసీ ప్రస్తుతం జాయిన్ అయిన వాళ్ళకి పీటీఓ ఇస్తారు, పాస్ ఇవ్వరు. పాస్ ఆఫ్టర్ 5 years ఇస్తారు, 2 పాసులు ఇస్తారు. ఓకే, అయితే పీటీఓకి పాస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పీటీఓ ఏంటంటే చిన్న తమ్ముడు, పాస్ పెద్ద తమ్ముడు. మీకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోవాలండి, ఒక 2,000 రూపాయల టికెట్ అనుకోండి, ఇందులో 1/3 మీరు కట్టాలి, మిగతా 2/3 వేవ్ ఆఫ్ అయిపోతుంది. ఫేర్లో 1/3 మీరు కట్టాలి, 2/3 మీ దగ్గర పీటీఓ ఉంది, ఇలా వాడుకోవచ్చు. ఓకే, 1/3 2/3 వైవర్ ఇస్తారు. ఓకే, పాస్ ఉంటే కంప్లీట్ వైవరు, మీరు ఏం కట్టవసరం లేదు, 100% వైవర్. ఓకే, సో పాసు పీటీఓ, మీకు పీటీఓ ఇస్తారు, ప్రస్తుతానికి అయితే పాస్ ఇవ్వరు, తర్వాత ఇస్తారులేండి, బాధపడకండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక సిమ్ కార్డ్ ఇస్తారు వాడుకోవడానికి. అందులో 1 GB ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటుంది, 1 GB యాడ్ సరిపోతుంది అంటారా? మీరు అక్కడ ఉండి ఫోన్ వాడటమే తప్పంటే, మీరు ట్రైన్ నడుపుతూ ఫోన్ వాడుతూ ఉంటే ప్యాసింజర్లు అవి చూసుకుంటారు. ఫోన్ వాడటమే తప్పండి, 1 GB చాలా ఎక్కువ, మెసేజెస్ అవి చూసుకోవడానికి. యూట్యూబ్లో వీడియోలు చూస్తానంటే కుదరదు. రైల్వే క్యాంటీన్ ఫుడ్, రైల్వేలో ఫుడ్ అంత బాగోదని చెప్పి మనకి ఆల్రెడీ తెలుసు. కానీ ఒకవేళ మీరు తీసుకోలేదు అంటే, ఒకవేళ మీరు ఆ రోజు క్యారేజ్ తెచ్చుకోలేదు అంటే, మీకు రైల్వే క్యాంటీన్లో ఫుడ్ సబ్సిడీ కింద 30 నుంచి 40 రూపాయలకి ప్లేట్ మీల్స్ ఇచ్చేస్తారు సబ్సిడీ కింద. వీళ్ళకి సపరేట్ ఫుడ్ ఉంటుందిలేండి, అంత మరీ దారుణంగా ఉండదు. రైల్వే ఎంప్లాయీస్కి మంచి ఫుడ్డే ఉంటుంది. ఇంకోటి ముస్లిం ఎంప్లాయీస్ ఉంటే ఇది చాలా పెద్ద బెనిఫిట్ అనుకోవచ్చు. ముస్లిం ఎంప్లాయీస్కి ఏమవుతుందంటే, ప్రతి సంవత్సరం రైల్వే నుంచి కొంతమంది వాలంటీర్స్ ఉంటారండి. ఈ వాలంటీర్స్ ఏం చేయాలంటే, హజ్ యాత్రకి వెళ్ళి అక్కడ యాజ్ ఏ ట్రాన్స్లేటర్గా, లేదంటే అక్కడ క్రౌడ్ని మేనేజ్మెంట్ చేయడానికి ఎవ్రీ కంట్రీ నుంచి కొంతమంది అక్కడికి యాజ్ ఏ వాలంటీర్గా వెళ్తారు. వీళ్ళని ఫ్రీగా పంపిస్తారు, అక్కడ పని చేసి రావాలి. ఒక 1 నెల రోజులో 2 నెలల్లో ఆ స్పాన్ ఉంటుంది. అయితే ముస్లిం ఎంప్లాయీస్ ఏంటంటే కావాలని అక్కడ ఉన్నోళ్ళు ఈ పనికి వేపించుకుంటూ ఉంటారు. ఎందుకంటే హజ్జు అయిపోతుంది వాళ్ళది, హజ్ యాత్ర అయిపోతుంది, అలానే ఇది కూడా వర్క్ కూడా చేసినట్టుంటుంది. నెక్స్ట్, చాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ప్రస్తుతం బాధ నేషనల్ పెన్షన్ స్కీమ్. ఓకే, ఈ పెన్షన్ స్కీమ్ ఏంటంటే, పెన్షన్ స్కీమ్ అంటాం ఇది. ఈ పెన్షన్ స్కీమ్ అంటే ఈ పాత పెన్షన్ స్కీము 2004 లోపల ఉన్న వాళ్ళకి, ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ ఎన్పిఎస్ వర్తిస్తుంది. 2004 తర్వాత జాయిన్ ఉన్న ఎంప్లాయీస్కి ఏమవుతుంది, సిపిఎస్ వర్తిస్తుంది. ఈ ఎన్పిఎస్ సిపిఎస్ డిఫరెన్స్ నేను ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో చేస్తున్నాను, చూడండి వెళ్ళి. అయితే దీని గురించి ఏదైతే పెన్షన్ ఎలా ఉంటుందంటే, మీకు మీ శాలరీ నుంచి 10% డిడక్ట్ చేసి, ఎంప్లాయర్ కూడా అంటే మీ ఎవరైతే గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ అయితే సెంట్రల్, ఇంకో 10% రెండు కలిపి, ఈ 20% ఆఫ్ అమౌంట్ తీసుకొని వెళ్ళి ప్రతి నెల ఒక ఫండ్లో డిపాజిట్ చేస్తారు.
ఎన్పిఎస్లో ఏంటంటే ఇది సెక్యూర్గా ఫండ్లో డిపాజిట్ చేస్తారు. కానీ కొత్తగా వచ్చిన సిపిఎస్లో ఏంటంటే ఈ ఫండ్ తీసుకొని వెళ్ళి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు. స్టాకులు పైకి లెగిస్తే మీకు మంచి అమౌంట్ వస్తుంది, స్టాకులు పడిపోతే మీకు అమౌంట్ తగ్గిపోతుంది. మీరు రిటైర్ అయ్యే టైంలో స్టాక్ మార్కెట్ పడిపోయి ఉందనుకోండి, మీకు డబ్బులు సరిగ్గా రావు. అందుకని సిపిఎస్ అంటే చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కానీ సిపిఎస్ ఇప్పుడు ప్రస్తుతం ఇండియా డెవలపింగ్ కంట్రీ కదండి, స్టాక్ మార్కెట్ ఎప్పుడో ఒకసారి తప్ప చాలా వరకు రేజ్ అవుతూనే ఉంటుంది. సో చాలామందికి పాజిటివ్ అవుతుంది. ఎప్పుడైనా కర్మకాలి ఆ రోజు పడిపోతే మాత్రం అప్పుడు ప్రాబ్లం అవుతుంది తప్ప చాలా వరకు స్టాక్ మార్కెట్ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఓకే, ఒకప్పుడు షేర్ వాల్యూ ఒకప్పుడు ఎంత, ₹2, ₹10, ₹5 ఉండేది. ఇప్పుడు 20,000, 30,000 ఒక్కొక్క షేర్ వాల్యూ ఉంటా ఉంది. ఓకే, ఇలా పెరుగుతూనే ఉంది తప్ప స్టాక్ మార్కెట్ ఎప్పుడు తగ్గదు. ఓకే, చాలా వరకు. ఓకే, నెక్స్ట్ లీవ్ ఎన్కాష్మెంట్. లీవ్ ఎన్కాష్మెంట్ ఏంటంటేనండి, మీకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ అయినా రైల్వే అయినా ఏం చేస్తుందంటే మీకు లీవ్స్ ఒక 30 లీవ్స్ ప్రతి సంవత్సరం ఎక్స్ట్రా ఇస్తుంది. మీకు క్యాజువల్ లీవ్ అని చెప్పి ఒక 15 నుంచి 20 సెలవులు ఇస్తుంది. మీరు కావాలంటే క్యాజువల్ లీవ్స్ ఎప్పుడైనా ఒంట్లో బాగాలేకపోతే వాడుకోవచ్చు. ఓకే, కానీ ఈ 30 లీవ్స్ ఎర్న్డ్ లీవ్స్ అంటాము. ఈ ఎర్న్డ్ లీవ్స్ ఒకవేళ మీకు కావాలి అంటే వాడుకోవచ్చు, లేదా నాకు వద్దు అనుకుంటే రిటర్న్ ఇచ్చేస్తే, గవర్నమెంట్కి కానీ రైల్వేకి కానీ రిటర్న్ ఇచ్చేస్తే ఈ 30 రోజులు అంటే ఒక నెలకు గాను మీకు డబ్బులు ఇస్తారు రిటర్న్గా. అవును, మీకు డబ్బులు ఇస్తారు. 12 నెలలు పనిచేస్తారు, 13 నెలలకు జీతం తీసుకుంటారు మీరు ఒకవేళ రిటర్న్ ఇచ్చేస్తే. లేదా మీరు 11 నెలలు పనిచేసి ఒక నెల సెలవు పెట్టుకొని 12 నెలలకు గాను శాలరీ తీసుకోవచ్చు. అర్థమైంది కదా లాజిక్. సో ఈ లీవ్ ఎన్కాష్మెంట్ రైల్వేతో తొందరగా అయిపోతుంది. మన ఏదైతే రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులు నెలల తరబడి అలానే పెండింగ్లో ఫండ్ క్లియరెన్స్లో పడిపోయే ఉంటాయి. ఓకే, రైల్వేలో చాలా తొందరగా అయిపోతుంది. స్టడీ లీవ్స్. నేను యూపీఎస్సీ చదువుకుంటున్నాను లేదా గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాను, నాకు సెలవు కావాలి అని అడిగితే ఎవరికి ఇస్తారంటే, ఈ స్టడీ లీవ్స్ ఎవరికి ఇస్తారంటే ఎవరైనా రైల్వేలో డాక్టర్స్ ఉంటారండి. రైల్వేలో డాక్టర్స్ ఉంటారు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళు వెళ్ళి పెద్ద చదువు చదివి మళ్ళీ మా దగ్గర రిటర్న్ వస్తే మా రైల్వేకి లాభం అని చెప్పి మీరు ప్రూవ్ చేయగలిగితే అప్పుడు మీరు యూపీఎస్సీ చదువుకుంటే ఎవరికి లాభం? మీకు లాభం. మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళరుగా, మళ్ళీ వెనక్కి వెళ్ళి రైల్వే జాబ్ చేసుకుంటారా ఐఏఎస్ వచ్చేసిన తర్వాత? లేదా గ్రూప్ 1 క్వాలిఫై అయ్యారు, ఏదో డిప్యూటీ కలెక్టర్ ఏదో ఒకటి వచ్చింది మీకు, సో మీరు మళ్ళీ రిటర్న్ రైల్వేకి వస్తారా? రారు కదా. అంటే రైల్వేకి నష్టమే కదా. ఇన్ని రోజులు మిమ్మల్ని జాబ్ ఇచ్చింది, మీకు ట్రైనింగ్ ఇచ్చింది, మొత్తం వేస్ట్ అయిపోయినట్టే కదా. సో అందుకని వెనక్కి వచ్చినప్పుడు మీకు మళ్ళీ ఎటువంటి బెనిఫిట్ రైల్వేకి లేదు. కాబట్టి స్టడీ లీవ్ ఈ డాక్టర్స్ ఇలాంటి వాళ్ళకి, గెస్టెడ్ పీజీ చేసే వాళ్ళకే ఇస్తారు, మీకేం ఇవ్వరు. ఓకే, అత్యాసకు పోకండి, రైల్వే వరకు ఉండండి. క్వశ్చన్స్ మీకేమన్నా ఇంకా దీన్ని దాటి, నేను 90% మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై చేశాను. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇంకోటి ఏంటంటే, మీరు ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి సార్? కష్టపడి చదవాలండి. కష్టపడి చదవాలంటే ఏం చేయాలి? మంచి పుస్తకాలు చదువుకోవాలి. మంచి పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి? నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, వెళ్ళి చూడండి. మంచి వీడియోస్ చూడండి. మంచి వీడియో చూసారనుకోండి, మంచి క్లాసెస్, మనకి రీజనింగ్ కానీ, యాప్టిట్యూడ్ కానీ, జనరల్ సైన్స్ కానీ, ఇవన్నీ మంచి క్లాసెస్ విన్నారు అంటే అప్పుడు మీకు క్లియర్గా ఎవరెవరి వినాలో మీరు ప్రీజడ్యూస్ చేసుకొని దాన్ని బట్టి వినండి. మీరు ఇలాంటి ఎగ్జామ్కి సింపుల్గా క్వాలిఫై అయిపోతారు. హార్డ్గా ఉండదు ఎగ్జామ్, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే స్పీడ్ కావాలి. ఓకే, సో అందుకని నా సలహా ఏంటంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చదివింది కొద్దిగా అయినా సరే, ఒకరోజు 1 గంట చదివారు అంటే 2 గంటలు ప్రాక్టీస్లో పెట్టండి. ఓకే, 2 గంటలు చదువుకొని ఒక 10, 30 నిమిషాలు, 20 నిమిషాలు 10 బిట్లు చేసాం, 5 బిట్లు చేసామని కాదు. మీ కళ్ళ ఎదుట ఎన్ని పుస్తకాలు కనిపిస్తే అన్ని పుస్తకాలు బిట్స్ మాత్రం సాల్వ్ చేయండి. కానీ చదువు మాత్రం 1 లేదా 2 పుస్తకాలకే పరిమితి చేయండి. ఒకే పుస్తకం 4-5 సార్లు చదవండి. 10 పుస్తకాలు, 4 పుస్తకాలు, ప్రతి సబ్జెక్ట్కి ఒక పుస్తకం అలా కాదు. నేను పుస్తకాలు చెప్పాను, ఒక 4-5 పుస్తకాలు చెప్పాను, అవి చదవండి చాలు, ఇంకా దానికి మించి ఏం అవసరం లేదు. ఓకే, ఇంకా మంచి వీడియోస్ నేను తీసుకొని వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఇప్పుడే చేసేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి ఇంకా వీడియోస్ తొందరగా రావడానికి నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.